హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని, జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని, అలాగే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలతో స్వామికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వాళ్ళు వేడుకొని 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని, సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతో సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం, స్వామివారి దర్శనం, అధికారులతో సమీక్ష పూర్తయింది. తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉంటుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో వాళ్ళు దేవదేవుని దర్శించుకోవడం జరిగింది. సార్, ఈ కల్తీ నెయ్యి గురించి అది పూర్తయింది. ఇవాళ మళ్ళీ దాని గురించి ఆలోచన చేయాల్సినంత అవసరం కూడా లేదు. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమే. ఆ తప్పిదాన్ని మరి చెవులతో వినినా, కళ్ళతో చూసినా, మాటలతో మాట్లాడినా అది కొంత అనష్టానికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే 4 రోజుల పాటు అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు, అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి, ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ను వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయట పెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి, వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది, శుద్ధి చేయడం జరిగింది. అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం. మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం. కాబట్టి అన్ని సజావుగా సాగుతాయి. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు, ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి. ఏ ఒక్కదానిలో ఎవరు అట దోసుకుంటా సార్
పవిత్రమైన పుణ్యక్షేత్రం. హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది.